అవును రాజ్కుమార్ వాళ్ళ ప్రభుత్వం అధికారంలోకి రావడంతోటే కొంతమంది నాయకులను బెదిరించి కొన్ని సెటిల్మెంట్లు చేసి ఆర్థికంగా బలపడడానికి ఇప్పుడిప్పుడే ముందడుగు వేస్తున్నారని చెప్పేసి ఒక వినికిడి ఉందన్న. అది ఎంతవరకు వాస్తవం అన్న? అవును రాజ్కుమార్ అనే వ్యక్తి మంచిర్యాల జిల్లాలో ఉన్నటువంటి గ్రంథాలయ చైర్మన్ పదవి కోసం రాష్ట్ర నాయకత్వాన్ని బేరసారాలు ఆడుతుంటూ దీనికోసం మంచిర్యాల జిల్లాలో ఉన్నటువంటి నాయకత్వం సహకరించడం లేదు అనే ఒక వినికిడి అయితే ఉంది. అది ఎంతవరకు వాస్తవం అన్న? కేవలం నీలాంటి స్టఫ్ ఉన్న యువకులని కాంగ్రెస్ పార్టీ వాడుకొని ఎర్రలాగా ఒక పదవి వేస్తుందని చెప్పేసి చాలా వరకైతే బయట వినికిడి ఉంది అన్న. మరి అది ఎంతవరకు వాస్తవం అన్న? గత ప్రభుత్వంలో కుటుంబ పాలనపై మీరు స్పందించి ప్రశ్నించారన్న. మీ ప్రభుత్వంలో కూడా కుటుంబ పాలన జరుగుతుందని చెప్పేసి చాలా వరకు జరుగుతుంది. మరి ఆ కుటుంబ పాలన మీరు ఎందుకు ప్రశ్నించలేకపోతున్నారు? మంచిర్యాల జిల్లా బహిరంగ సభ పెట్టినప్పుడు మీరు ప్రశ్నించడానికి ముందు వరుసలో అంటే విఐపి వరుసలో ఉన్నారు. మీరు కాంగ్రెస్ పార్టీలో క్రియాశీలకమైన బాధ్యత ఉన్న మీకు విఐపి పాస్ తీసుకొని విఐపి రోల్కి వెళ్ళడానికి గల కారణాలు, ఆ విఐపి పాస్ మీకు ఎలా వచ్చిందన్న? అసలు రాష్ట్రంలో కేంద్రంలో ఇన్ని పార్టీలు ఉండగా మీ ప్రయాణం ఓన్లీ కాంగ్రెస్ పార్టీ వైపు ఎలా సాగిందన్న? అందరికీ నమస్కారం, వెల్కమ్ టు పరిచయం యూట్యూబ్ ఛానల్. ఈరోజు మనతో పాటు గత ప్రభుత్వంలో నిరుద్యోగ సమస్యలపై కొట్లాడినటువంటి యువకుడు, కాంగ్రెస్ పార్టీ కార్యక్రమాల్లో ప్రతి పిలుపుని కాదు కూడదు అనుకుంటా కాంగ్రెస్ పార్టీ తన కుటుంబంగా, కాంగ్రెస్ పార్టీలో ఉన్నటువంటి ప్రతి యువకుడు తన సోదర భావంతో గ్రామస్థాయి నుంచి రాష్ట్ర స్థాయి వరకు ఎదిగినటువంటి మంచిర్యాల ముద్దుబిడ్డ, ప్రశ్నించే గొంతుగా మన అవునూరి రాజన్నతో ఉన్నాం. అన్న నమస్తే. అన్న నమస్తే వంశీ. అన్న బాగున్నారా? అన్న బాగున్నా. చాలా రోజుల తర్వాత మీతో ఇలా కలవడం చాలా సంతోషంగా ఉందన్న. నాకు కూడా. అన్న మీరైతే మంచిర్యాల జిల్లాలో చాలా మందికి సుపరిచితులు అన్న. ఒకసారి మన ప్రేక్షకుల ద్వారా రాష్ట్ర స్థాయి యువకులకు కావచ్చు ప్రతి ఒక్కరికి ఒకసారి మీరు పరిచయం చేసుకోండి అన్న. పరిచయం ఛానల్ చూస్తున్న వాళ్ళందరికీ నా యొక్క హృదయపూర్వక నమస్కారాలు. నా పేరు అవునూరి రాజ్కుమార్, యూత్ కాంగ్రెస్ జాతీయ అధికార ప్రతినిధి, మంచిర్యాల జిల్లా. ఎక్కడో మీ స్వగ్రామం మంచిర్యాల అన్న. ఆ మంచిర్యాల నుంచి హైదరాబాద్కి ఎలా రావడం జరిగిందన్న? వంశీ, మనది మంచిర్యాల, నీది మంచిర్యాలే, నాది మంచిర్యాల. నువ్వు చూడడం జరిగింది. మంచిర్యాల నుండి ఈరోజు అవునూరి రాజ్కుమార్ ఇక్కడ దాకా రావడానికి గల, ప్రయాణం చేయడానికి గల కారణం ఏంటంటే, మంచిర్యాల నియోజకవర్గంలో ఫస్ట్ నేను పుట్టింది మంచిర్యాల జిల్లా మంచిర్యాల నియోజకవర్గంలోని సాయికుంట అనే ఒక గ్రామంలో పుట్టడం జరిగింది. ఒక సాయికుంట అనే బడు బలహీన వర్గాల కుటుంబంలో పుట్టిన నేను పుట్టుకతోటే అనేక సామాజిక ఏదైతే అంశాలు కావచ్చు, నా చుట్టూ ఉన్న అంశాలు కావచ్చు, నా చుట్టూ ఉన్న సమస్యలు, ఒక నిరుపేద కుటుంబంలో మా నాన్న పేరు అవునూరు ఎల్లయ్య. ఆయన ఒక పారిశుద్ధ కార్మికుడుగా అమ్మ కూలీ చేస్తూ నాన్న కూలీ చేస్తూ చిన్నప్పటి నుండి నన్ను చదివించడం జరిగింది. ఆ ప్రయాణంలో నా కష్టాల విలువ తెలుసు. ఆ ప్రయాణంలోనే మా నాన్నగారు అమ్మగారు కష్టపడి చదివిస్తుంటే ఆ కష్టాల నుండి చూసిన నేను కుటుంబానికి ఏ విధంగా అయినా బాసటగా నిలబడాలని చదువుకోవడానికి వరంగల్ ప్రాంతానికి వెళ్ళడం, అక్కడ ఉపాధ్యాయ విద్యను పూర్తి చేయడం, మళ్ళీ తర్వాత అక్కడి నుండి సాగిన ప్రయాణం డిఎస్సి గురించి చదువుకుంటూ ఈ యొక్క ప్రభుత్వం, గత ప్రభుత్వం కేసీఆర్ ప్రభుత్వం అనేది ఈ నోటిఫికేషన్లు వేయడంలో ఆలస్యం చేయడంతోనే ఈ పోరాటం అనేది మొదలైంది. ఆ పోరాటమే, ఆ సమస్యలు, నిరుద్యోగ పోరాటమే ఈరోజు ఇక్కడ దాకా తీసుకొని రావడం జరిగింది. అన్న మీరు కాంగ్రెస్ పార్టీ బాధ్యతలు చేపట్టే ముందు నిరుద్యోగ అనే ఒక సంఘంలో క్రియాశీలకమైన బాధ్యత చేశారని నాకు వినికిడి ఉందన్న. అది ఎంతవరకు కరెక్ట్ అన్న? అదే వంశీ, ఏదైతే ఉద్యోగం మనం ఎందుకు చదువుతాం? ఒక నిరుపేద కుటుంబంలో పుట్టిన నేను ఉద్యోగమే ధ్యేయంగా చదవడం జరిగింది. ఎందుకంటే అమ్మ నాన్న కష్టపడి చదివించడం జరిగింది. నాలాంటి ఎందరో బిడ్డలతో పాటుగా నేను కూడా ఒక ఉద్యోగం సంపాదిస్తే చిన్నప్పటి నుండి ఎన్నో కష్టాలు పడి చదివించిన అమ్మా నాన్నకు బాసటగా నిలబడాలని, ఉద్యోగం సాధించి వాళ్ళను కంటికి రెప్పలా చూసుకోవాలని నేను చదవడం జరిగింది. అయినా కూడా గత కేసీఆర్ ప్రభుత్వం
ఉద్యోగాలు వేయడంలో ఏ విధంగా నిర్లక్ష్యం చేసింది, ఏ విధంగా ఆలస్యం చేసింది, అసలు నిరుద్యోగులను ఏ విధంగా నిర్లక్ష్యం చేసిందని మనకు తెలుసు. ఆ యొక్క నిరుద్యోగులను మోసం చేయడంలో నేను కూడా ఒక ప్రత్యక్ష బాధితుడిని. ఆ బాధితులే అసలు నోటిఫికేషన్లు ఎప్పుడు వస్తాయి? ఉపాధ్యాయ విద్య పూర్తి చేసినాం, డిఎస్సి నోటిఫికేషన్ అనేది ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో 2012 సంవత్సరంలో వేయడం జరిగింది. మళ్ళా ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం వచ్చిన వెంటనే కేసీఆర్ ప్రభుత్వంలో మొట్టమొదటి ఉద్యోగ నోటిఫికేషన్ డిఎస్సి వేస్తాడు అనుకున్నాం. కానీ కేసీఆర్ వేసిండా? వేయలేదు. డిఎడ్ బిఎడ్ పూర్తి చేసి 2013-15 సంవత్సరం డిఎడ్ బిఎడ్ పూర్తి అయితే ఏదైతే 2018 ఫిబ్రవరి 25 వరకు వెయిట్ చేయాల్సిన పరిస్థితి. అంటే ఒక నోటిఫికేషన్ లేట్ అయ్యడం వల్ల ఒక విద్యార్థి నిరుద్యోగులు ఎంత కోల్పోతారు. ఉద్యోగమే కాదు, కుటుంబ పరంగా సమస్యలు వస్తాయి, వ్యక్తిగతంగా సమస్యలు వస్తాయి, ఆర్థిక పరంగా సమస్యలు వస్తాయి. ఈ సమస్యలన్నిటినీ ఎదుర్కోవాలి. నాలాగా మోసపోయే, నాలాగా బాధపడే నిరుద్యోగులందరి తరఫున కొట్లాడాలని చెప్పేసి బయటికి రావడం జరిగింది. ఆ యొక్క బయటికి వచ్చినప్పటి నుండి మంచిర్యాల జిల్లాలో పోరాటాలు చేసి సమస్య ఏదైనా ప్రభుత్వం ప్రజలకు ఏ ఇబ్బంది పెట్టినా కూడా సమస్య మీద కొట్లాడడం జరిగింది. ఈరోజు హైదరాబాద్కి రావడం జరిగింది. అంటే పార్టీతో నేను చేసే ప్రయాణంలో పార్టీ నాకు ఇచ్చిన బాధ్యతల ప్రకారం ఆ బాధ్యత పరంగా నేను ఈరోజు సాయికుంట నుండి హైదరాబాద్ కావచ్చు, యూత్ కాంగ్రెస్ జాతీయ అధికార ప్రతినిధిగా స్పోక్ పర్సన్గా ఈరోజు ఢిల్లీ వరకు కూడా మనం పార్టీకి సేవలు చేయడం జరుగుతుంది. అన్న, గతంలో మీరు విద్యా వాలంటరీగా పనిచేసినటువంటి మీరు ఆ ఒక ఉపాధ్యాయ వృత్తులను కంటిన్యూ కాకుండా ఈ రాజకీయం వైపు మీ ప్రయాణం ఎలా సాగిందన్న? అదే చెప్తున్నా కదా, సరైన సమయానికి నోటిఫికేషన్స్ వచ్చి సరైన సమయానికి నోటిఫికేషన్ కేసీఆర్ ప్రభుత్వం వేసేది ఉంటే నేను అదే ప్రయాణంలో కొనసాగేవాడిని. విద్య ఇప్పుడు డిగ్రీలు, పీజీలు, ఉపాధ్యాయ కోర్సులు కావచ్చు, వివిధ కోర్సులు పూర్తి చేసి నిరుద్యోగులంతా కూడా ఉద్యోగ నోటిఫికేషన్ల గురించి ఎదురు చూస్తూ ఉండే పరిస్థితి తెలంగాణ రాష్ట్రంలో ఉంది. ఆ యొక్క ఈ ప్రభుత్వం, గత ప్రభుత్వం కేసీఆర్ ప్రభుత్వం లేట్ చేసి నిర్లక్ష్యం చేసింది కాబట్టి అరే మనం ఇట్లా చూసుకుంటే ఎట్లుందాం, ఇంకెన్ని రోజులు లాస్ అయిదామని చెప్పేసి ఆ ప్రభుత్వం మీద నిరుద్యోగ ప్రతి అంశాల మీద కొట్లాడుతూ ఈరోజు ఈ యొక్క పరిస్థితికి రావడం జరిగింది. అసలు రాష్ట్రంలో, కేంద్రంలో ఇన్ని పార్టీలు ఉండగా మీ ప్రయాణం ఓన్లీ కాంగ్రెస్ పార్టీ వైపు ఎలా సాగిందన్న? తెలంగాణ బిడ్డగా తెలంగాణ రాష్ట్రాన్ని ఇచ్చిన పార్టీ కాంగ్రెస్ పార్టీ. తెలంగాణ రాష్ట్రంలో ఉన్న ప్రతి ఒక్క పౌరుడు కాంగ్రెస్ పార్టీని అభిమానించాలి. వాళ్ళు అభిమానించకుండా రాజ్కుమార్ అనేటోడు అభిమానించిండు. అంటే తెలంగాణ ఉద్యమంలో మీరు కాంగ్రెస్ పార్టీలో లేరా అన్న? తెలంగాణ ఉద్యమంలో కాంగ్రెస్ పార్టీ అప్పుడు అధికారంలో ఉండే కాంగ్రెస్ పార్టీ, అప్పుడు అధికారంలో ఉండి మా ఎంపీలు, కాంగ్రెస్ పార్టీ ఎంపీలు కూడా ఉద్యమం చేసిరు కాబట్టి ఈరోజు వచ్చింది. అధికార పార్టీలో అప్పుడు నేను విద్యార్థి స్థాయిలో ఉన్నా. నేను పార్టీలకు ఎప్పుడు వచ్చినా, నేను ఈ ఉద్యమాలు చేసిన కేసీఆర్ నన్ను ఆ ఉద్యమాలకు నెట్టేసింది. కాంగ్రెస్ పార్టీ ఉన్నంతసేపు నేను హ్యాపీగా చదువుకున్నా, నేను అప్పుడు ఉద్యోగాలకు ప్రిపేర్ అవుతున్నా. కేసీఆర్ వచ్చిన తర్వాత కదా ఈ కొట్లాట, తెలంగాణ రాష్ట్రానికి మరోసారి నిరుద్యోగులంతా రోడ్లెక్కి కొట్లాడి ఆత్మహత్యలు చేసుకునే పరిస్థితి వచ్చింది. అన్న, మీరు మంచిర్యాల జిల్లాలో అయితే నిరుద్యోగ సమస్యలపైన చాలా వరకు నిరుద్యోగ సంఘం పైన కార్యక్రమాలు చేశారన్న. పార్టీ కార్యక్రమాలు అయితే ఏ విధంగానైతే చేయలేదన్న. మరి జిల్లా నాయకత్వంలో ఎందుకు మీరు పార్టీ కార్యక్రమాలు చేయలేదన్న? పార్టీ ఏనాడైనా నిరుద్యోగ అంశం అని అంటే ఇప్పుడు యూత్ కాంగ్రెస్ ఉంటుంది, కాంగ్రెస్ పార్టీలో ఎన్ఎస్యుఐ ఉంటుంది. ప్రతి యూత్ కాంగ్రెస్ ద్వారా పార్టీ ఏదైతే జిల్లా కార్యక్రమాలు చేసిందో జిల్లా నాయకత్వాన్ని గెలిపించడానికి పార్టీలోనే పనిచేయడం జరిగింది. అదేవిధంగా జిల్లాలో పార్టీ ఆదేశించిన ప్రతి కార్యక్రమానికి వెళ్ళి ఆ యొక్క కార్యక్రమాలలో రైతులకు సంబంధించి, నిరుద్యోగులకు సంబంధించి స్థానిక అంశాల మీద కొట్లాడడం జరిగింది. అవును రాజ్కుమార్ అంటే నువ్వు కాంగ్రెస్ పార్టీ అనుకుంటానవా, నిరుద్యోగుల అంశాల మీద పోరాడిండి అనుకుంటానవా? నేను వాస్తవానికి అయితే అవునూరు రాజ్కుమార్ అనే వ్యక్తి జిల్లాలో అయితే కాంగ్రెస్ పార్టీలో లేడు, నిరుద్యోగ సమస్యలపైన కొట్లాడిండు. రాష్ట్ర స్థాయిలో అయితే కాంగ్రెస్ పార్టీలో ఉండడని అయితే నేను అనుకుంటున్నాను అన్న. రాజకీయంగా మనం ఒక పార్టీలో నువ్వుగా ఎవరైనా కూడా ఒక వ్యక్తులు రాజకీయాల్లోకి ఎందుకు వస్తారని అంటే మనకు ఒక సపోర్ట్. ఈరోజు నా ప్రాంతంలో నేను ముట్టి పెరిగిన ప్రాంతం సాయకుంట. ఆ ప్రాంతంలో అనేక సమస్యలు ఉన్నాయి. ఆ సమస్యల్ని నేను పరిష్కారం చేసుకోవాలనుకోవాలంటే నాకు ఒక పార్టీ అవసరం, ఒక నాయకుడు అవసరం. అదేవిధంగా ఆ యొక్క ప్రాంతంలో ఉన్న సమస్యలు ఆ కుటుంబాన్ని మార్చాలనే ఉద్దేశంతో నేను రాజకీయాల్లోకి రావడం జరిగింది. వ్యక్తిగతంగా నేను రాజ్కుమార్ అనేవాడు వ్యక్తిగతంగా తన స్వప్రయోజనం కోసం రాజకీయాల్లోకి రావాల్సిన అవసరం లేదు. ఇలా అత్యున్నత చదువులు చదువుకొని నేను
ఉద్యోగాల వైపు వెళ్ళాలి తప్ప ఈరోజు ఉద్యోగాలు లేక నిరుద్యోగులు గోసపడుతున్నారు. నాలాంటి నిరుద్యోగులు గోసపడద్దు. ఆ నిరుద్యోగ సమాజం అంతా తరపున నేను కొట్లాడినా నేను బయటకు వచ్చినప్పుడు జిల్లా నాయకత్వం అనేది నిజంగా ప్రభుత్వాల మీద ధైర్యంగా కొట్లాడే నాలాంటి యువకులను ఏ జిల్లా నాయకత్వం అయినా కూడా హక్కున చేర్చుకోవాలి. రాజ్ కుమార్ జిల్లా నాయకత్వంలో ఎందుకు లేడు అనేది అక్కడున్న జిల్లా నాయకులు ఆలోచించుకోవాలి. రాజ్ కుమార్ కాంగ్రెస్ పార్టీ జెండా మోస్తుండు, రాజ్ కుమార్ కాంగ్రెస్ పార్టీ తరపున ప్రచారం చేస్తుండు, రాజ్ కుమార్ కాంగ్రెస్ పార్టీ నాయకులను ఎవరైనా ఏమన్నా అంటే ధీటుగా ఎదుర్కొంటున్నాడు. రాజ్ కుమార్ కాంగ్రెస్ పార్టీ ఏదైతే పీసీసీగా రేవంత్ రెడ్డి గారు అయినప్పుడు మంచిర్యాల జిల్లా నుండి వచ్చి మొట్టమొదటిసారి వచ్చి రాజ్ కుమార్ కలిసిండు. రాజ్ కుమార్ మంచిర్యాల జిల్లా కేంద్రంలో ప్రతి కాంగ్రెస్ పార్టీ నాయకుని తరపున ప్రచారం చేస్తుండు, మాట్లాడుతుండు. మరి జిల్లా నాయకత్వం అనేది రాజ్ కుమార్ ఎందుకు లేడు అనేది అది నా లోపం కాదు. అక్కడున్న జిల్లా నాయకులను వాళ్ళను కూడా నువ్వు ఇదే విధంగా ప్రశ్నించాలి. ఎందుకనంటే నా సమస్యల పరిష్కారం కోసం కాకుండా నా చుట్టూ ఉన్న పరిసరాలు ఏదైతే నేను పుట్టి పెరిగిన ప్రాంతం, నేను పుట్టి పెరిగిన ఊరు, నేను పుట్టి పెరిగిన జిల్లా మంచిర్యాల జిల్లాలో ఉన్న సమస్యల పరిష్కారం కోసం రాజ్ కుమార్ ఎప్పుడు కొట్లాడిండు, ఇప్పుడు కొట్లాడతాడు, ఎప్పుడు కొట్లాడతాడు. ఎందుకనంటే రాజకీయాలు అనంటే ఇందులో గెలుపోటములు ఉండవు, అదేవిధంగా జయాపజయాలతో పాటుగా ఉండవు, అదేవిధంగా సక్సెస్ ఫెయిల్యూర్ అనేది ఉండదు. నిరంతరం కొట్లాడే ప్రక్రియ. ఈ కొట్లాడే ప్రక్రియ అనేది నిరంతరం సమస్యల మీద కొట్లాడడం జరుగుతుంది తప్ప ఎక్కడ కూడా ఆగిపో. ఇక జిల్లాలో రాజ్ కుమార్ కాంగ్రెస్ పార్టీకి ఏం చేసిండు అనేది అది రాజ్ కుమార్కు తెలుసు. ఈరోజు జిల్లా స్థాయి నుండి గ్రామీణ స్థాయి నుండి నేను కొట్లాడినా కాబట్టి నన్ను పార్టీ అధిష్టానం గుర్తించింది కాబట్టి ఇలా నేను యూత్ కాంగ్రెస్ జాతీయ అధికార ప్రతినిధి అయినా. లేకపోతే నేను స్టెప్ బై స్టెప్ ఇంకోటి చెప్తా. మొట్టమొదటిగా నేను టీపీసీసీ సోషల్ మీడియా కాన్స్టిట్యున్సీ కోఆర్డినేటర్గా ఉండే సోషల్ మీడియా. ఆ స్థాయి నుండి నేడు యూత్ కాంగ్రెస్ జాతీయ అధికార ప్రతినిధి స్పోక్ పర్సన్ అయినా అంటే ఫస్ట్ నా ప్రయాణం అనేది మెట్లెక్కుకుంటానే వచ్చింది తప్ప నేనేదో నేరుగా ఇక్కడ వరకు రాలేదు. మీరు అన్నది వాస్తవమేనా? అంటే మీ వ్యక్తిగతంగా మీరు జరుగున్నది వాస్తవమే. నియోజకవర్గ కోఆర్డినేటర్, సోషల్ మీడియా కోఆర్డినేటర్గా మీరు చేసిన అంటారు. మీరు రాష్ట్ర స్థాయిలో ఉన్నటువంటి మీ బాధ్యతని సక్రమంగా నెరవేర్చినప్పుడు జిల్లాలో ఉన్నటువంటి నియోజకవర్గంలో ఎందుకు నెరవేర్చలేకపోయారన్న? జిల్లాలో నేను కొట్లాడిన సమస్య ఏది ఉన్నది వంశీ? మంచిర్యాల నియోజకవర్గంలో అనేక సమస్యలు, రోడ్ల మీద కొట్లాడిన, వార్డులలో రోడ్ల పరిస్థితి బాగలేకపోతే, డ్రైనేజీ పరిస్థితులు బాగలేకపోతే రాజ్ కుమార్ కొట్లాడిండు. మంచిర్యాల నియోజకవర్గంలో ఏదైతే గోదావరి అంతర్గాం బ్రిడ్జ్కు సంబంధించి రాజ్ కుమార్ మాట్లాడిండు. మంచిర్యాల నియోజకవర్గంలో సింగరేణి సమస్యల మీద రాజ్ కుమార్ మాట్లాడిండు. మంచిర్యాల నియోజకవర్గంలో ఈ యొక్క ఏదైతే ఇందిరమ్మ ఇండ్ల మన ఏది డబుల్ బెడ్రూమ్ల గురించి మాట్లాడడం జరిగింది. మంచిర్యాల నియోజకవర్గంలో ఓవర్ బ్రిడ్జ్ సమస్య మీద కొట్లాడడం జరిగింది. మంచిర్యాల నియోజకవర్గంలో మాజీ ఎమ్మెల్యే దివాకర్ రావు గారు ఫెయిల్యూర్ అయిన ప్రతి సమస్య మీద నేను మాట్లాడడం జరిగింది. అంటే నేను పుట్టిన పెరిగిన ప్రాంతం గురించి, అదే మంచిర్యాల జిల్లా కేంద్రానికి గత సంవత్సరం మాజీ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారు వచ్చినప్పుడు, కలెక్టర్ ఓపెనింగ్కి వచ్చినప్పుడు కూడా ఆ జిల్లా ప్రజల సమస్యల గురించి నేను మాట్లాడినా, కొట్లాడినా. నేను అంతే తప్పితే నాకు ఉద్యోగం కావాలి, నాకు పార్టీలో గుర్తింపు కావాలని నేను కొట్లాడలే. మా జిల్లాకు డెవలప్మెంట్ ఏది, మందమరి మున్సిపాలిటీకి ఎన్నికలు ఎప్పుడు, నిరుద్యోగులకు ఉద్యోగాలు ఎప్పుడు అని అడిగినా తప్ప రాజ్ కుమార్ అనేటోడు జిల్లా ప్రయోజనాల గురించే కొట్లాడతాడు. ఇప్పుడు ఇక్కడ ఉన్నా ఎక్కడ ఉన్నా మంచిర్యాల జిల్లా అభివృద్ధికే మన ఆలోచనలు ఉంటాయి, అంతే తప్ప ఇక ఈ గుర్తింపు అనేది అక్కడ ఉన్న నాయకులు గుర్తిస్తారా లేదా అనుకుంటే మన నాయకులం కాలేము. ఈరోజు డబ్బున్నోడు, రాజకీయాల్లో డబ్బున్నోళ్ళు ఏం చేస్తారని అంటే డబ్బును ఉపయోగించుకొని ఎదగడానికి ప్రయత్నం చేస్తారు. పెద్ద పెద్ద ఫ్లెక్సీలు పెట్టుకుంటారు, కటౌట్లు పెట్టుకుంటారు, డబ్బులు వంచి ప్రజలను వాళ్ళ దగ్గర తెచ్చుకొని వాళ్ళ నాయకులు ఏదామని చూస్తున్నారు. నా దగ్గర డబ్బు లేదు, నాది పొలిటికల్ కుటుంబం కాదు. నేను ఏ విధంగా ఎదగాలనుకుంటున్నా? నా యొక్క ఆస్తులు ఏంటి తెలుసా? ఎక్కడ సమస్య ఉంటే అక్కడ కొట్లాడడం, ఎక్కడ అవినీతి జరిగితే అక్కడ ప్రశ్నించడం, ఈ యొక్క నీతిని నమ్ముకోవడం, నిజాయితీని నమ్ముకొని రాజకీయాల్లో పోవాలనుకుంటాను. కాబట్టి ఇవే నా ఆస్తులు. ప్రశ్నించడం నా ఆస్తి, కొట్లాడడం నా ఆస్తి, ఏదైతే ఎక్కడ సమస్య ఉంటే అక్కడ పోయి కూర్చోవడము, ఇవే నా ఆస్తులు. నీతి నిజాయితీ నా ఆస్తులు. వీటిని నమ్ముకునే నా ప్రయాణం కొనసాగుతాయి. నాకు ఎవరి సపోర్ట్ ఉన్నా లేకున్నా కూడా మన మంచిర్యాల జిల్లాకు సంబంధించి నేను ప్రతిరోజు కొట్లాడుతూనే ఉంటాను. కేవలం మీరు అన్న విషయంలోకి వస్తే అన్న, డబ్బు లేకపోవడం వల్లనే నేను మంచిర్యాల జిల్లాలో మీ నాయకత్వం సహకరిస్తలేదన్న?
అంటే డబ్బు లేకపోతే సహకరిస్తలేదంటే నేను జిల్లా అనేది కాదు వంశీ. ఇప్పుడు నా ఉద్దేశం ఏంటంటే ఉద్యోగాలు ఇవ్వట్లేదు కాబట్టి కేసీఆర్ని ఓడగొట్టాలని నా లక్ష్యం ఉండే. ఆ ఒక్క మన తెలంగాణ రాష్ట్రంలో 119 నియోజకవర్గాలు ఉన్నాయి. 119 నియోజకవర్గాలల్లో బీఆర్ఎస్ పార్టీ కేసీఆర్ ఓడిపోతేనే అధికారాన్ని మార్చగలుగుతాం, వచ్చే కొత్త ప్రభుత్వం కూడా ఉద్యోగాలు ఇస్తుంది. సో నేను కూడా ఏం చేసినానంటే నియోజకవర్గంలో ఒక్క మంచిర్యాల నియోజకవర్గంలో ఎమ్మెల్యే గెలిస్తే కేసీఆర్ మారడు. అందరు ఎమ్మెల్యేలు కేసీఆర్ని చిత్తు ఓడగొడితేనే కేసీఆర్ మారుతారు, నిరుద్యోగులకు న్యాయం జరుగుతుంది అన్న ఉద్దేశంతో నేను ఎప్పుడైనా కూడా నా రాజకీయ కెరియర్ ప్రారంభమైనప్పటి నుండి నేను జిల్లా సమస్యలతో పాటుగా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న సమస్యల మీద కొట్లాడడం జరిగింది. డబ్బు ఉంటేనే సహకరిస్తారా, డబ్బు లేకపోతేనే సహకరిస్తారా అనేది అది వాళ్ళ వ్యక్తిగత అంశం. కానీ నా దగ్గర డబ్బున్నా లేకున్నా నేను మాత్రం ప్రతి సమస్యను ప్రశ్నిస్తా, ప్రతి సమస్య మీద కొట్లాడతా. కేసీఆర్ మంచిర్యాల జిల్లా బహిరంగ సభ పెట్టినప్పుడు మీరు ప్రశ్నించడానికి ముందు వరుసలో అంటే వీఐపీ వరుసలో ఉన్నారు. మీరు కాంగ్రెస్ పార్టీలో క్రియాశీలకమైన బాధ్యత ఉన్న మీకు వీఐపీ పాస్ తీసుకొని వీఐపీ రోల్కి వెళ్ళడానికి గల కారణాలు, ఆ వీఐపీ పాస్ మీకు ఎలా వచ్చిందన్న? వీఐపీ పాస్ తోటి పోలే నేను అందులో ప్రవేశించడం ఒక టీఆర్ఎస్ కార్యకర్త లాగానే నా ముఖం కనిపించకుండా. నేనేమన్నా పెద్ద సెలబ్రిటీనా వంశీ? జిల్లాలో మీరైతే తెలుసు, నేను జిల్లాలో తెలుసు కావచ్చు. అంతమంది సాధారణ ప్రజలు వస్తారు, వాళ్ళు వస్తారు, ఆడికి వస్తారు. నేను సాధారణ కార్యకర్తలే నేను ముఖానికి దస్తు కట్టుకొని వాటిని కప్పుకొని వెళ్ళడం జరిగింది. ఎందుకంటే కాంగ్రెస్ పార్టీ వాళ్ళని బీఆర్ఎస్ పార్టీ వాళ్ళు రాణించే పరిస్థితి ఉండదు. ఎందుకంటే అప్పుడున్న పరిస్థితులలో మనం చూసినప్పుడు ముఖ్యమంత్రి గారి పర్యటన ఉన్నా, మంత్రుల పర్యటన ఉన్నా, ముందస్తు అరెస్టులు జరిగేటివి. నేను హైదరాబాద్ నుండి నేరుగా మంచిర్యాల వెళ్ళి ఆ మంచిర్యాల నేను అసలు రాజ్కుమార్ మంచిర్యాల ఉంటలేడు అన్నట్టు అందరు తెలుసు కాబట్టి నేను నేరుగా అదే సభలకు వెళ్ళి ఈ సభల్ని మనం ప్రశ్నిస్తే ఆ ప్రశ్నించడం వల్లనే జిల్లాకు న్యాయం జరుగుతుంది, జిల్లాలో ఉన్న సింగరేణి ప్రాంతానికి న్యాయం జరుగుతుంది, జిల్లాలో ఉన్న డెవలప్మెంట్కు సంబంధించి అభివృద్ధి జరుగుతుంది అన్న ఉద్దేశంతో నేరుగా సభలకు వెళ్ళి కేసీఆర్ గారిని ప్రశ్నించడం జరిగింది. అంతే తప్ప ఎవరు మనల్ని అక్కడికి ఆహ్వానించే పరిస్థితి ఉండదు. అరెస్టులు చేస్తారు. ఇంకా అదృష్టవశాత్తు అరెస్ట్ చేయలేదు. ఆ రోజు ఏదైతే నన్ను ముందస్తు అరెస్ట్ చేసేది ఉంటే నేను ఆ రోజు ఆ కార్యక్రమం చేసేవాడిని కాదు. కేసీఆర్ సభలో మీరు ప్రశ్నించిన తర్వాత మీ మీద కేసులు అయితే జరిగాయన్న. ఏ సెక్షన్ల మీద మీ మీద కేసులు అయినాయన్న? కేసులు అనంటే వెంటనే నా మొబైల్ తీసుకోవడం జరిగింది. పోలీసులు అక్కడికి వచ్చిన వెంటనే ఏదైతే అప్పుడున్న సభలో మనం వచ్చిన వెంటనే పోలీసులు వచ్చేసి వెంటనే అక్కడ ఉన్న ఇంటెలిజెన్స్ అధికారులు వచ్చి దగ్గరకు వచ్చి అరవక అని చెప్పేసి వాళ్ళు నా మొబైల్ తీసుకోవడం జరిగింది. మొబైల్ తీసుకొని తర్వాత పోలీస్ స్టేషన్కి తీసుకున్న తర్వాత అప్పుడు మళ్ళీ నన్ను అక్కడ పంపించి నువ్వు మళ్ళీ మేము నిన్ను పిలుస్తాం, నువ్వు రావాలని చెప్పారు. నేను కూడా అది అయిపోయిన తర్వాత కార్యక్రమం చేసిన తర్వాత మళ్ళీ మరుసటి రోజు నేను హైదరాబాద్ తిరిగి వచ్చిన. హైదరాబాద్ తిరిగి వచ్చిన తర్వాత నాకు పోలీసులు మళ్ళీ కాల్ చేసి నీతో మాట్లాడాలి అది అంటే నేను మీకు చెప్పిన మీరు ఏదైనా ఉంటే నన్ను ఇప్పుడే ప్రశ్నించండి, నన్ను ఇప్పుడే ఇంట్రాగేషన్ చేసుకోండి. నేను అక్కడ ఎటువంటి ఆందోళన చేయలేదు. మన జిల్లా ప్రాంతానికి సంబంధించి ప్రశ్నించిన, జిల్లా ప్రాంత సమస్యల మీద నేను ప్రశ్నించిన తప్ప అక్కడ నేను ఆ సభలో కేసీఆర్ను దూషించడం కానీ ముఖ్యమంత్రి గారిని అగౌరవపరచడం కానీ చేయలేదు. రాజ్యాంగం ప్రశ్నించడం హక్కు. అక్కడ ఉన్న సభ మీద కూర్చున్న వాళ్ళంతా ఒకటే పార్టీకి సంబంధించిన వాళ్ళు ఉంటారు కాబట్టి వాళ్ళ పని చేయలేకపోయారు. ఒక ప్రతిపక్ష పార్టీలో ఉన్న నేను చేసిన నేను చేసింది తప్పు అయితే నేను ఏదైనా చేస్తే నేను రాజ్యాంగ ఉల్లంఘన చేస్తే మీరు ఎటువంటి కేసులను పెట్టుకోమని చెప్పడం జరిగింది. పోలీసులు నాకు ఒక నెల రోజులు వాళ్ళు కాల్స్ చేసిర్రు తప్ప నేను కూడా వాళ్ళకు నేను మంచిర్యాల నుండి సహకరిస్తా అని చెప్పిన. నేను హైదరాబాద్ మళ్ళీ తిరిగి రావడం జరిగింది. ఆ కేసులు అనేవి ఏం పెట్టలేదు కానీ పోలీసులు మాత్రం ఫోన్ చేసి కొంచెం నన్ను నా కుటుంబాన్ని ఇబ్బంది పెట్టినా కూడా మీరు ఏ కేసులైనా పెట్టుకోండి నేను వస్తా, మీరు కేసు పెట్టిన తర్వాత విలువండి తప్ప ఇట్లా ఫోన్లు చేసి నన్ను ఇబ్బంది పెట్టద్దని పోలీస్ డిపార్ట్మెంట్కి చెప్పడం జరిగింది. టీవీలలో డిబేట్లు చూసే స్థాయి నుంచి టీవీలలో డిబేట్లు ఇచ్చే స్థాయికి మీరు ఎదిగారన్న. మీరు క్రమక్రమంగా ఎదిగిన సంఘటనలు మీకు ఏ విధంగా అనిపిస్తున్నాయన్న? ఎదగడం అని అంటే సమస్యల మీద మాట్లాడడమే నా పని. ఎదుగుడు ఎక్కడే లేదు. మంచిర్యాల సాయికుంటలు ఉన్న అదే సమస్యల మీద మాట్లాడతా, హైదరాబాద్లో ఉన్న అదే సమస్యల మీద మాట్లాడతా, ఢిల్లీ వెళ్ళిన అదే సమస్యల మీద మాట్లాడతాం. మనము ఒక పార్టీలలో ఉన్నాం కాబట్టి ప్రస్తుతం కాంగ్రెస్ పార్టీ రాష్ట్రంలో అధికారంలో ఉంది. ఇప్పుడు ఎవరైనా ప్రతిపక్ష పార్టీ వాళ్ళు సమస్యల గురించి మాట్లాడితే నేను స్వాగతిస్తా, అంతే తప్ప నేను కులుకోను, వాళ్ళ మీద నేను ఏమో చేయాలనుకో. అదేవిధంగా ఇప్పుడు మేము ఢిల్లీ స్థాయిలో మేము కేంద్ర ప్రభుత్వంలో బీజేపీ అధికారంలో ఉంది, మన కాంగ్రెస్ పార్టీ ప్రతిపక్ష హోదాలో ఉంది కాబట్టి దేశానికి సంబంధించిన అంశాల మీద బీజేపీ పార్టీని ప్రశ్నిస్తాం. ఈ ప్రశ్ననే నన్ను ఒక్కొక్క స్థాయి నుండి టీవీలో డిబేట్లు చూసే స్థాయి నుండి
టీవీలో డిబేట్లు ఇవ్వడానికి తీసుకొచ్చింది కాబట్టి ఈ ప్రశ్నను ఎప్పుడు మర్చిపోడు రాజకుమార్. గత ప్రభుత్వంలో కుటుంబ పాలనపై మీరు స్పందించి ప్రశ్నించారన్న, మీ ప్రభుత్వంలో కూడా కుటుంబ పాలన జరుగుతుందని చెప్పేసి చాలా వరకు జరుగుతుంది. మరి ఆ కుటుంబ పాలన మీరు ఎందుకు ప్రశ్నించలేకపోతున్నారన్న? తెలంగాణ రాష్ట్రం వచ్చిన వెంటనే కేసీఆర్ గారు తెలంగాణ రాష్ట్రం రాకముందు రాజకీయాల్లో నాకు బిడ్డ కానీ కూతురు కానీ ఎవరి ప్రమేయం ఉండదు, కేవలం నేను నా భార్య ఇద్దరమే, నా భార్య నాకు అండి పెడుతుంది, నేను ఈ యొక్క రాజకీయాలు చేస్తూ రాష్ట్ర అభివృద్ధికే పాటుపడుతున్న కేసీఆర్ గారు తెలంగాణ రాష్ట్రం సిద్ధించిన వెంటనే మొట్టమొదటిసారి అధికారంలోకి వచ్చిన వెంటనే ఏం చేశారో మనం చూసినాం. కుటుంబ పాలన అనంటే ఈరోజు కాంగ్రెస్ పార్టీ విధానాలు వేరు, కేసీఆర్ పాటించిన విధానాలు వేరు. ఎందుకంటే కేసీఆర్ ఏం చేసిండు, కుటుంబంలో ఉన్న తన బిడ్డకి, కొడుకుకి, అల్లునికి, ఇంకా బంధువులకు టికెట్లు ఇచ్చుకున్నాడు, రాజ్యసభ సభ్యులను చేసిండు, ఎమ్మెల్యేలు చేసిండు, ఎంపీలు చేసిండు, ఎమ్మెల్సీలు చేసిండు. అంతే తప్ప కాంగ్రెస్ పార్టీ జెండా మోసిన కుటుంబాలకు టికెట్లు ఇచ్చింది. వాళ్ళు ఎప్పటినోడో జెండాలు మోసిన వాళ్ళ టికెట్లు ఇచ్చింది. దీనికి చాలా తేడా ఉంటుంది. కేసీఆర్ ఏం చేసిండు, బీఆర్ఎస్ పార్టీ జెండా మోసిన వాళ్ళను, బీఆర్ఎస్ పార్టీను నిర్దాక్షిణంగా మెడలు కట్టి గంటేసిండు. కాంగ్రెస్ పార్టీ ఆ పని చేయలేదుగా. కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్న లేకున్నా జెండా మోసిన వాళ్ళు టికెట్లు ఇచ్చింది, తప్పేముంది? బీఆర్ఎస్ పార్టీలో చాలా వరకు ఉద్యమకారులు అయితే ఉన్నారన్న, ఉద్యమకారులకు బీఆర్ఎస్ పార్టీ ప్రోత్సాహం చేసింది. మరి కాంగ్రెస్ పార్టీ ఉద్యమకారులకు ఏ విధంగా ప్రోత్సాహం చేస్తుందన్న? 50 గజాల జాగిస్తా అన్నారు, మరి ఇప్పటి వరకు అయితే జాగి ఇవ్వలేదు. మరి కాంగ్రెస్ పార్టీ ఉద్యమకారులకు ఏ విధంగా ప్రోత్సహిస్తుంది? కాంగ్రెస్ పార్టీ ఉద్యమకారుల ఆత్మహత్యలు చూసి, ఉద్యమకారుల పోరాటాలు చూసే సోనియమ్మ తెలంగాణ రాష్ట్రాన్ని ఇవ్వడం జరిగింది. ఇది ఉద్యమకారుల ప్రతిఫలమే. కాంగ్రెస్ పార్టీ ఉద్యమకారుల కేసీఆర్ ఏదైతే మొట్టమొదటి అధికారంలోకి వచ్చి ఉద్యమకారులను విస్మరించింది కాబట్టి ఇప్పుడు మొన్న ప్రజాపాలనలో ఉద్యమకారుల నుండి అప్లికేషన్ తీసుకోవడం జరిగింది. ఉద్యమకారులకు వాళ్ళకు నెలకు ఏదైతే 25,000 రూపాయలు కానీ, ఉద్యమకారులకు వాళ్ళకు ఇల్లు కట్టుకోవడానికి జాగాకు సంబంధించి అప్లికేషన్లు తీసుకోవడం జరిగింది. కాంగ్రెస్ పార్టీ చేస్తుంది కదా. ఉద్యమకారుల త్యాగాలు చూసే కాంగ్రెస్ పార్టీ తెలంగాణ రాష్ట్రాన్ని ఇచ్చింది, ఉద్యమకారుల పోరాటాన్ని చూసే కాంగ్రెస్ పార్టీ తెలంగాణ రాష్ట్రం ఇచ్చింది. ప్రత్యేక తెలంగాణ రాష్ట్రంలో విద్యార్థి ఉద్యమకారుల ఆత్మ బలిదానాలు చేసుకున్న వాళ్ళకు అన్యాయం జరిగింది కాబట్టి ఈరోజు కాంగ్రెస్ పార్టీ వాళ్ళకి న్యాయం చేస్తుంది కదా. కాంగ్రెస్ పార్టీ ప్రకటించినటువంటి కార్పొరేషన్ పదవులలో కాంగ్రెస్ పార్టీలో కష్టపడ్డ ఏ యువకులకు కూడా కార్పొరేషన్ చైర్మన్ పదవి ఇవ్వలేదు. అదేవిధంగా అగ్రవర్ణాలకే ఒక కార్పొరేషన్ చైర్మన్ పదవులు కేటాయించడం జరిగింది. దళిత బహుజన వర్గాలకు ఏ ఒక్కరు కూడా ఆ కార్పొరేషన్ పదవుల్లో ఏ ఒక్క స్థానం కూడా కేటాయించలేదు. ఈ విధంగా తీసుకుంటారన్న ఆ యొక్క కార్పొరేషన్ చైర్మన్ పదవులలో కష్టపడ్డ వాళ్ళకి ఎందుకు ఇవ్వలేదు? ఖచ్చితంగా ఏ సామాజిక వర్గాన్ని సేవ చేసినారో వాళ్ళందరికీ ఇచ్చిర్రు. బీసీల రాష్ట్ర బీసీ కార్పొరేషన్ చైర్మన్గా ఇప్పుడు శ్రీకాంత్ గౌర్ గారికి ఇచ్చింది. ఎస్సీ రాష్ట్ర ఎస్సీసీల అధ్యక్షుడు ప్రీతమన్న గారికి ఇచ్చింది. ఇదే విధంగా వైశ్య కార్పొరేషన్ చైర్మన్ వైశ్య కార్పొరేషన్ ఇచ్చింది. ఏ కుల సామాజికరణలో బట్టి కాంగ్రెస్ పార్టీ కార్పొరేషన్ పదవులు కేటాయించడం జరిగింది. పూర్తి అగ్రవర్ణాలకి ఇచ్చింది అనేది నేను యాక్సెప్ట్ చేయ. ఇంకా చాలా కార్పొరేషన్ చైర్మన్ పదవులు ఉన్నాయి. దాంట్లో ఇప్పుడు మీరన్నట్టు విద్యార్థి ఉద్యమకారులకు కూడా ఖచ్చితంగా వస్తాయి. ఉస్మానియా ఉద్యమకారులకు కావచ్చు, మిగతా ఉద్యమకారులకు అందరికీ న్యాయం చేస్తుంది. ముందు పూర్తిగా కార్పొరేషన్ పదవులు అనేది ఫిల్ చేసిన తర్వాత మీరు వీళ్ళకి న్యాయం చేయలేదు, వాళ్ళకి న్యాయం చేయలేదు అని అడగాలి తప్ప ఇప్పుడు వచ్చినాయన్నీ ఒక 35+ ఏమో వచ్చినాయి, ఇంకా వస్తాయి కదా, అప్పటి వరకు వెయిట్ చేద్దాం. కేవలం నీలాంటి స్టఫ్ ఉన్న యువకులని కాంగ్రెస్ పార్టీ వాడుకొని ఎర్రలాగా ఒక పదవి వేస్తుందని చెప్పేసి చాలా వరకైతే బయట వినికిడి ఉంది అన్న. మరి అది ఎంతవరకు వాస్తవం అన్న? స్టఫ్ ఉన్న యువకులు అని అంటే ఇప్పుడు మనం కొట్లాడే విధానం ఉంటుంది. ఏందనంటే కాంగ్రెస్ పార్టీలో అవకాశాలు అనేవి వస్తాయి. అవకాశం వచ్చింది కాబట్టి మనం జాతీయ అధికార ప్రతినిధి అయిన వేయదు. అదేవిధంగా ఎర్ర అనేది ఏం లేదు, కొట్లాడాలి. మన ప్రాంత సమస్యల గురించి మనం కొట్లాడాలి, ఆ ప్రాంతాన్ని అభివృద్ధి చేసుకోవాలని అంటే మధ్యలో మనం పదవులు ఆశించి కొట్లాడితే మనం విఫలమవుతాం. పదవులు వచ్చినా రాకున్నా మనం మన యొక్క సంకల్పంతో మన ప్రాంతానికి కానీ మనం ఏదైతే లక్ష్యం పెట్టుకున్నామో ఆ లక్ష్యం దిశగా మనం కొట్లాడాలి తప్ప ఈ పార్టీ మనకి పదవులు ఇస్తుందా, ఈ పార్టీ మనకి కార్పొరేషన్లు ఇస్తుందా, ఈ పార్టీ మనకి ఈ విధంగా న్యాయం చేస్తుందా అనేది ఉండదు. ఎప్పుడు సరే పార్టీలు న్యాయం చేసినా చేయకుండా అంతిమంగా మనం లీడర్గా నిలబడాలి అంటే ప్రజల్లో నిలబడాలి. ప్రజా సమస్యల మీద కొట్లాడితే ఏదో ఒక రోజు ప్రజలు న్యాయం చేస్తారు. అంతే తప్ప పార్టీ మీద డిపెండ్ అవ్వడు కూడా అది మన లోపం అవుతుంది తప్ప పార్టీలో లోపం కాదు అన్న. నాకు తెలిసి మీకు సొంత ఊర్లో ఆస్తిపాస్తులు అయితే ఏ విధంగానైతే లేవన్న. మరి హైదరాబాద్ సిటీకి వచ్చి మీరైతే ఏదో ఒక రూమ్లో ఉంటూ ఈ కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన ప్రతి పిలుపుకు మీరు పార్టిసిపేట్ చేస్తారన్నా? మీకు ఆర్థిక ఖర్చులు కావచ్చు అవన్నీ ఏ విధంగా వస్తాయన్న? మరి అందరూ పార్ట్ టైం జాబ్ చేసుకుంటా ఉద్యోగాన్ని ప్రిపేర్ అవుతారు.
నేను గట్లనే పార్ట్ టైం జాబ్ చేసుకుంటా సొసైటీని మార్చడానికి రాజకీయాలు చేస్తున్నాను. అంటే మీరు పార్ట్ టైం జాబ్ చేస్తారు అన్నట్టు. చేసుకుంటా కదా, ఏదో ఒకటి చేసుకోవాలి కదా వంశీ. పార్ట్ టైం ఏదైనా ఒకటి చేసుకుంటాం. ఇప్పుడు ఒక కుటుంబాన్ని మార్చాలి, ఉద్యోగం కొట్టి అని అంటే పార్ట్ టైం జాబ్ చేసుకుంటే చదువుతాం. నేను ఒక సొసైటీని మార్చాలనుకుంటాను కాబట్టి పార్ట్ టైం జాబ్ చేసుకుంటేనే రాజకీయాలు నా యాక్టివిటీస్ అని నేను చేసుకుంటాను. చాలా వరకు మిమ్మల్ని ఇంటర్వ్యూ చేద్దామన్న ఉద్దేశంతో ఉన్నప్పుడు మీ దగ్గర ఉన్నటువంటి వాళ్ళని కావచ్చు, కొంతమందిని మీ ప్రశ్నలు నేను తెలుసుకోవడం జరిగిందన్న. అందులో భాగంగానే మీకు సూటి ఒక ప్రశ్న ఇస్తానన్న. ఏంటంటే అవును రాజ్కుమార్ వాళ్ళ ప్రభుత్వం అధికారంలోకి రావడంతో కొంతమంది నాయకులను బెదిరించి కొన్ని సెటిల్మెంట్లు చేసి ఆర్థికంగా బలపడడానికి ఇప్పుడిప్పుడే ముందడుగు వేస్తున్నారని చెప్పేసి ఒక వినికిడి ఉందన్న. అది ఎంతవరకు వాస్తవం అన్న? ఇది నాకు తెలియదు. యాక్చువల్గా సెటిల్మెంట్లు చేసుడు, ఆ బెదిరించుడు అది నాకు తెలియదు. నేను ఇప్పటికి కూడా ప్రభుత్వం ఏదైతే మా ప్రభుత్వం వచ్చిందో, గత ప్రభుత్వంలో ఉన్నప్పుడు నా పాత్ర అందులో లేకుండే. నేను ఎమ్మెల్యే దగ్గరికి పోయి మాకు ఇది చేయాలి అది చేయాలని నేను పైరవీలు చేసుకునేది లేకుండే. ఈ ఏదైతే ఇది మన మీద కుట్ర చేసేటోళ్ళు అవి మాట్లాడతారు. రాజ్కుమార్ అనేటోడు నా జీవితం అనేది తెరిచిన పుస్తకం. సోషల్ మీడియాలో నన్ను చాలామంది అడుగుతుంటారు, బయట కనబడవి సోషల్ మీడియా కనబడతామని. అంటే మనం ఏందనంటే నా జీవితం అనేది తెరిచిన పుస్తకం. నేను ఎక్కడుంటా ఏం చేస్తానా అని అందరు తెలుసు. బేసిక్గా మీకు చెప్పిన వాళ్ళంతా వాళ్ళు గతంలో పని చేసిండ్రు కాబట్టి రాజ్కుమార్ కూడా అదే పని చేయబోతున్నాడు అని వాళ్ళ అపోహ తప్ప, రాజ్కుమార్ ఈ ప్రభుత్వంలో ఏం చేస్తాడనంటే నేను చెప్తాను, సెటిల్మెంట్లు దందాలు రాజ్కుమార్ చేయడు. రాజ్కుమార్ చేసే పని ఏందనంటే ఈ ప్రభుత్వంలో గత ప్రభుత్వంలో వచ్చిన పథకాలు పేద ప్రజలకు అందలేదు. నేను నా ప్రభుత్వంలో ఉన్నా కాబట్టి ఈ ప్రభుత్వంలో ఉండి ఆ పథకాలను పేద ప్రజలకు తీసుకెళ్ళడానికే రాజ్కుమార్ పని ఉంటుంది, రాజ్కుమార్ విధి. అంతే తప్ప ఈ సెటిల్మెంట్లు దందాలు అది మనకు అవసరం లేదు. ప్రభుత్వం ఎలక్షన్ టైంలో ప్రకటించినటువంటి 6 గ్యారెంటీలు ఇప్పటివరకు ప్రజలకి ఆ 6 గ్యారెంటీలు పోలేదన్న. మరి 6 గ్యారెంటీలు ఏ స్థాయిలో ఎప్పుడు పోతాయని మీరు అనుకుంటారన్న? మీ పార్టీ కావచ్చు, మీరు అనుకుంటారు, డిస్కషన్ అయితే చేస్తారు కన్నా, మరి ఎప్పుడు పోతాయని అనుకుంటారన్న? మహిళలు ఉచిత బస్సులలో పోవట్లేదా? ఆ బస్సులలో పోతున్నారు. ఆరోగ్యశ్రీ 10 లక్షలకు పెంచలేదా? పెంచినరు. ఆరోగ్యశ్రీ అది లబ్ధి పొందే వాళ్ళకు అది తెలుస్తుంది, వాళ్ళని అడుగు చెప్తారు. ఉచిత మహిళా బస్సులలో మహిళా ప్రయాణం చేస్తున్న మహిళని అడుగు చెప్తారు, వాళ్ళు చెప్తారు. ఏదైతే 200 యూనిట్ల ఉచిత విద్యుత్ ఇస్తున్నారో అది ఉపయోగించుకునే వాళ్ళని అడుగు, వాళ్ళు చెప్తారు. ఏదైతే మన ఇందిరమ్మ ఇళ్లకు సంబంధించి అప్లికేషన్ల ప్రక్రియ మొదలైంది, దాన్ని అడుగు, ప్రజలు చెప్తారు. ఈ పోతలేదు ప్రభుత్వం 6 ఏదైతే ఈ అమలు అవ్వడం లేదు అనేది ప్రతిపక్ష పార్టీలు చేసే విమర్శలు తప్పితే ప్రజాప్రభుత్వంలో ప్రతిదీ చేయడానికి ముఖ్యమంత్రి గారు కావచ్చు, మంత్రులు గారు కావచ్చు నిరంతరం వాళ్ళు కృషి చేస్తున్నారు. వాళ్ళకు సమయం ఇద్దాం, వాళ్ళకు పని చేయడానికి అవకాశం ఇద్దాం. అంతే తప్పితే రాజకీయ ప్రతిపక్షాలు విమర్శలు చేస్తూనే ఉంటాయి. వాస్తవంగా ఏం జరుగుతుందనే చూపెట్టాల్సిన బాధ్యత మన మీడియాది. అన్న రేవంత్ రెడ్డి గారు మొన్న ఒక మాట అన్నారన్న, రైతు రుణమాఫీ గురించి. సంవత్సరం మేము అవినీతి చేయకపోతే మీ యొక్క రైతు రుణమాఫీ వెళ్ళిపోతాను అంటే మీ ప్రభుత్వం అవినీతి చేస్తుంది, దాన్ని మీ రేవంత్ రెడ్డి గారు ఆపుతారని చెప్పేసి ఆ యొక్క ఉద్దేశం అన్న. ఏ విధంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి మాటల్ని వక్రీకరించారు? ఏ విధంగా ప్రభుత్వం రుణమాఫీ చేస్తుంది అని అంటే, కేసీఆర్ చేసిన అవినీతి మేము చేయకుండా ఉండి మేము కడుపు కట్టుకుంటే మేము ఒక సంవత్సరంలో చేస్తామనే ఒక గొప్ప మాట చెప్పారు వాళ్ళు. అంటే కేసీఆర్ ఎంత దోపిడీ చేసిండు అనేది ప్రజలకు తెలియాలన్న ఉద్దేశంతో చెప్పిండు తప్పితే మేము అవినీతి చేయకుండా ఉంటే మేము కడతామని చెప్పారు. అంటే డెఫినెట్గా ఈడ ఒకటి ముఖ్యమంత్రి గారు చెప్పిన దానిలో ఒకటి ఉంటుంది, ఏమని ఉంటుంది, మేము అవినీతి చేయం అని స్పష్టంగా చెప్పారు. వాళ్ళు అవినీతి చేసిరు కాబట్టి రుణమాఫీ చేయలేకపోయినరు అనేది కూడా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు చెప్పింది తప్పితే మేము అవినీతి చేస్తున్నాం, మేము అవినీతి ఆపితే మేము ఈ యొక్క రైతు రుణమాఫీ చేస్తామని ఇక్కడ చెప్పలేదు. అవినీతి కేసీఆర్ లాగా అవినీతి చేయకుంటుంటే ఒక సంవత్సరం లోపల తీసి పారేస్తామని ఒక కాన్ఫిడెంట్గా చెప్పారు వాళ్ళు. సో దాన్ని మనం ఆహ్వానించాలి తప్పితే ఇలా ట్రోల్ చేయద్దు. అన్న మీరు సోషల్ మీడియా కన్వీనర్ కాబట్టి మిమ్మల్ని సోషల్ మీడియానే వచ్చినటువంటి వార్తలలో కొన్ని అంశాలు అడుగుతానన్న. ఏంటంటే కరెంటు సమస్యలు కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినప్పటి నుంచి కరెంటు సమస్యలు ఉన్నాయి, కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినప్పటి నుంచి నీళ్ళ సమస్యలు ఉన్నాయి, కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినప్పటి నుంచి వరిని కొనడం లేదు అనే ప్రధాన సమస్యలు ఉన్నాయన్న. మరి అది ఏ విధంగా వాస్తవము అని మీరు అనుకుంటున్నారా? కాంగ్రెస్ పార్టీ డిసెంబర్ 7న ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయడం జరిగింది రేవంత్ రెడ్డి గారు. వచ్చిన వెంటనే ప్రభుత్వం ఏదైతే రాష్ట్ర ఆర్థిక వ్యవస్థకు సంబంధించి రాష్ట్ర ఆర్థిక పరిస్థితుల మీద శ్వేతపత్రం వేయడం జరిగింది. అదేవిధంగా రాష్ట్రంలో కాళేశ్వరం ప్రాజెక్టు మీద ఈ యొక్క కేసీఆర్ ప్రభుత్వంలోనే గతంలో కాళేశ్వరం ప్రాజెక్టు పిల్లర్లు పగులు వచ్చి ఆ యొక్క కుంగిపోయే ప్రమాదం ఉంది మేడిగడ్డ అన్న సమాచారంతో ఏమైంది, కేసీఆర్ ఏం చేసిండనంటే
గత సంవత్సరం అక్టోబర్లోనే ఆ యొక్క గేట్ అన్నిటిని విడుదల చేయడం జరిగింది, కిందికి వదిలేయడం జరిగింది మేడిగడ్డ నుండి. అప్పుడే ప్రాజెక్టు కాలేదు వంశీ, అసలు ప్రాజెక్టులో వాటర్ లేవు. అప్పుడే వాటర్ మొత్తం ఆ యొక్క పిల్లర్లు గేట్లు నీళ్ళు ఎత్తిపోసే పరిస్థితి లేదు. ఆ గేట్లు ఎత్తిపోస్తే ఆ యొక్క పిల్లర్లే గేట్లే కొట్టుకుపోయే ప్రమాదం ఉన్నదని చెప్పేసి రిపోర్ట్ రావడంతో ఆ నీటిని కిందికి వదిలేయడం జరిగింది. అనేటప్పుడు నీళ్లు లేకుండా చేసింది ఎవరు మరి? ఆ లెక్క ప్రకారం కేసీఆర్ గారే చేసిండ్రు కదా. మరి నీళ్లు కాంగ్రెస్ పార్టీ ఎట్లెత్తిపోస్తుంది నీళ్లు లేని అనేది ఒకటి ప్రశ్న. అదేవిధంగా ఈరోజు చెరువులు ఎండిపోతున్నాయి, పంటలు ఎండిపోతున్నాయి, నీళ్ళు ఇవ్వట్లేదు కాంగ్రెస్ పార్టీ అని బీఆర్ఎస్ పార్టీ నాయకులు అడుగుతున్నారు. అంటే ఒకటి ఆలోచించాలి, గత సంవత్సరం లోటు వర్షపాతం ఉంది, ఈ సంవత్సరం మనం ఉన్న సమ్మర్లో నీళ్లు విడుదల చేయడంతో నీళ్లు ప్రాజెక్టులలో లేనప్పుడు ఏ విధంగా ఎత్తిపోస్తారనేది కొట్లాట చేసే బుద్ధి జ్ఞానం బీఆర్ఎస్ పార్టీ నాయకులకే ఉండాలి. అదేవిధంగా ఇప్పుడు సమ్మర్లో పంటలు ఎండిపోతున్నాయి అని అంటే సమ్మర్లో ఎండిపోతే ఏమవుతాయి? చెరువులు ఎండిపోవా సమ్మర్లో? ఇప్పుడు ఎండిపోతున్నాయా? ఇంకెప్పుడు సమ్మర్లలో చెరువులు ఎండిపోలేదా? రేవంత్ రెడ్డి గారు వచ్చిన తర్వాత ఎండిపోతున్నాయా? కరెంట్ అనేది కుట్రపూరితంగా కొందరు అధికారులు ప్రభుత్వానికి చెడ్డ పేరు రావాలని ఏదైతే కరెంట్ అక్కడక్కడ ఈ కరెంట్ కట్ చేస్తున్నారని రేవంత్ రెడ్డి గారు చెప్పడం జరిగింది, అధికారులను కూడా సస్పెండ్ చేయడం జరిగింది. పంట గింజలు అనేది ఇప్పుడు ప్రభుత్వం కొనబోతుంది. మొన్నటిదాకా పార్లమెంట్ ఎలక్షన్స్ ఉండే, మొన్నటిదాకా ఎలక్షన్ కోడే ఉండే. ప్రభుత్వం అనేది పని చేసి 4 నెలల సమయంలోనే ప్రభుత్వం 5 గ్యారంటీలను అమలు చేస్తుంది. అదేవిధంగా ఈ 4 నెలల సమయంలోనే ప్రభుత్వం గత ప్రభుత్వం చేసిన కాళేశ్వరం ప్రాజెక్టు మీద ఈరోజు విచారణ చేస్తుంది. అదేవిధంగా ఫోన్ ట్యాపింగ్ సంబంధించి ఎవరెవరు అందులో ఉన్నారు, ఎవరెవరు అసలు ఏంది ఆ కుట్ర అనేది బయటికి తీస్తుంది. రాష్ట్రంలో జరిగిన కుంభకోణాలను బయటికి తీస్తుంది. రాష్ట్రాలకు ప్రస్తుత ప్రభుత్వం పనిచేస్తూనే గత ప్రభుత్వం లోపాలను ప్రజలకు చెప్తుంది. ఎలక్షన్ కోడ్ రావడంతో కొన్ని పథకాలు ఆగినాయి, కొన్ని కార్యక్రమాలు ఆగినాయి. ఇప్పుడు నిన్నటితోటి ఎలక్షన్ ముగిసినాయి కాబట్టి మళ్ళీ తర్వాత యథావిధిగా నిన్న ముఖ్యమంత్రి గారు చెప్పడం జరిగింది, ఇకపై రాజకీయాలు చేయను, కేవలం ప్రభుత్వం మీద దృష్టి పెడతా అని చెప్పడం జరిగింది. రాజకీయాలు చేసే టైంలో రాజకీయాలు చేసినాం, ప్రభుత్వ పాలన చేసేటప్పుడు రాజకీయాలు చెప్పమని డేరున్న ముఖ్యమంత్రి మాటలు చెప్తున్నాడు. కేసీఆర్ అట్లా చేసిండా? కేసీఆర్ ఏది చేసినా రాజకీయమే, పాలనలో రాజకీయమే, రాజకీయంలో రాజకీయమే, ప్రతి పథకం రాజకీయమే, ప్రతి మాట రాజకీయమే. కానీ ప్రజాపాలనలో అది లేదు. ఈరోజు ప్రజలు నేరుగా మీరు ముఖ్యమంత్రి గారిని మీడియా ఛానళ్ళకు పిలిచి ప్రశ్నిస్తున్నారు. దట్ ఈస్ డెమోక్రసీ. గతంలో బీఆర్ఎస్ ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు మీరు అగ్రవర్ణాలే రాజ్యం వెళ్తున్నాయి, బహుజన వర్గాలు రాజ్యం వేయడం లేదని చెప్పేసి ప్రశ్నించారన్న. ఆ ప్రశ్నించినటువంటి మీరు ఇప్పుడు ఆ అగ్రవర్ణాలు ఉన్నటువంటి నాయకులే రాజ్యాలు వెళ్తున్నారు కదా, ఆ ప్రశ్నకు మీరు ఎందుకు ప్రశ్నించారన్న? మరి అప్పుడు ఒకటి వంశీ, కాంగ్రెస్ పార్టీ తెలంగాణ రాష్ట్రం మమ్మల్ని గెలిపిస్తే రాష్ట్రానికి మొట్టమొదటి ముఖ్యమంత్రి దళితుని చేస్తా అని మాట తప్పలేదు. అది కేసీఆర్ తప్పిండు కాబట్టి మేము ప్రశ్నించినాం. అది 2014లో అవును, అది కేసీఆర్ నోటి నుండి వచ్చింది కాబట్టి మేము ప్రశ్నించినాం. 2018లో హామీ 2014లో ఇచ్చిండు. హామీ 14లో అయితే ఇచ్చిండు కదా, తప్పిండు కదా, అడగద్దా? అడిగినాం. కాంగ్రెస్ పార్టీ ఎక్కడన్నా దళితుని ముఖ్యమంత్రి చేస్తా అన్నదా? అనలేదు కదా. ఈరోజు దళితుని ఉప ముఖ్యమంత్రి చేసింది. సో కాంగ్రెస్ పార్టీ న్యాయం చేసినట్టే కదా. దళితునికి ముఖ్యమంత్రి వచ్చే పదవిని అగ్రవర్ణాలు పార్టీ చెప్పిందా? లేకపోతే మా మేనిఫెస్టోలో పెట్టినామా, మా పార్టీ అధిష్టానం చెప్పిందా? చెప్పలేదు కదా. అది ప్రజలు అనుకుంటున్నారు అంతే తప్పితే కాంగ్రెస్ పార్టీ ఏడా చేయలేదు. కేసీఆర్ దళితుని ముఖ్యమంత్రి చేస్తా అని మాట తప్పిండు కాబట్టి కేసీఆర్ని మేము దళితుని ముఖ్యమంత్రి చేయి, బహుజనులకు సీట్లు ఇవ్వని కొట్లాడినాం. కాంగ్రెస్ పార్టీలో ఇప్పుడు మీరన్నట్టు అగ్రవర్ణాలే పార్టీని వెళ్తున్నారని అంటున్నారు. అదే అగ్రవర్ణాలు కాంగ్రెస్ పార్టీ ప్రతిపక్షంలో ఉన్నప్పుడు కొట్లాడింది కూడా వాళ్ళే కదా. ఇప్పుడు మనం అనేది మరి అప్పుడు ఎందుకు ప్రశ్నించలే? మీ అగ్రవర్ణాలు ఎందుకు కొట్లాడతారు? మరి మీరు సపడే కూర్చోండి, మీరు ప్రతిపక్షంలో ఉండద్దు అని ఎందుకు మనం అంటామా? పార్టీకి ఎవరైతే కొట్లాడుతున్నారో వారికి అవకాశాలు వస్తాయి కదా వంశీ. కాంగ్రెస్ పార్టీ కోసం అధికారంలో లేనప్పటి నుంచి అధికారంలో వచ్చే వరకు మీరు చాలా వరకు అయితే కష్టపడ్డారన్న. పార్టీ ఇచ్చిన ప్రతి పిలుపుకు మీరు ఆ పిలుపుని నాది, నా పార్టీ, నా సొంత కుటుంబం అని చాలా వరకు కష్టపడ్డారు. మీ కష్టానికి రాబోయే రోజులలో జిల్లా నాయకత్వంలో కావచ్చు, అంటే జిల్లా స్థాయిలో కావచ్చు, లేకుంటే రాష్ట్ర స్థాయిలో ఏదైనా కార్పొరేషన్ చైర్మన్ పదవి ఇచ్చే అవకాశం ఉంది అన్న? జిల్లా స్థాయిలో అని అంటే ఫస్ట్ నాకు కార్పొరేషన్ పదవులు వచ్చినా, నామినేటెడ్ పదవులు రాకున్నా కూడా మంచిర్యాల జిల్లా అనేది మనం డెవలప్మెంట్ చేసుకుంటే వంశీ తెలంగాణ రాష్ట్రంలోనే నెంబర్ 1 సిటీగా, నెంబర్ 1 జిల్లాగా అభివృద్ధి చేసుకునే అవకాశం ఉంది. నా పోరాటం జిల్లాలో ఉన్న గతంలో ఏదైతే బీఆర్ఎస్ పార్టీలో ఉన్న 3 ఎమ్మెల్యేలు కావచ్చు, ఎంపీ పనిచేయలేదు, వాళ్ళ మీద కొట్లాడడం జరిగింది. ఎందుకనంటే ఇవాళ మంచిర్యాల ప్రతి జిల్లాకు
తెలంగాణ రాష్ట్రంలో 12 నియోజకవర్గాలు ఏదైతే సింగరేణి నియోజకవర్గాలు ఉంటాయి, అందులో మన జిల్లా నుండే 3 నియోజకవర్గాలు ఉన్నాయి. ఈ 3 నియోజకవర్గాలు మన మంచిర్యాల జిల్లా కేంద్రం. ఈరోజు మన మంచిర్యాల జిల్లా అనేది తెలంగాణ రాష్ట్రానికి అన్ని జిల్లాలతో పాటుగా నిధులు మనం పన్నులు చెల్లించడంతో పాటుగా మనం ప్రత్యేకంగా మన మంచిర్యాల జిల్లా కేంద్రంలో ఉన్న మన పరివాహక ప్రాంతం, సింగరేణి పరివాహక ప్రాంతం, మనకు అక్కడ జైపూర్ పవర్ ప్లాంట్ ఉంది. దాని ద్వారా మనం రాష్ట్రానికి విద్యుత్ అందిస్తున్నాం. అదేవిధంగా మనం ఈ యొక్క సింగరేణి మన ఏదైతే గోదావరి పరివాహక ప్రాంతం ద్వారా మనం హైదరాబాద్ లాంటి ప్రాంతానికి తాగునీటి వసతులు లోటు తీరుస్తున్నాం. మనకు ఉన్న జిల్లా ప్రకృతి సంపద ఎక్కడైతే అక్కడ ఉన్న మన సింగరేణి ఏసీసీ ప్రాంతంలో క్వారీ గుట్టలు ఉన్నాయి, అక్కడ మన సిమెంట్ పరిశ్రమ ఉంది. ఇన్ని మనం ఈ యొక్క రాష్ట్రాన్ని కాంట్రిబ్యూట్ చేస్తున్నా కూడా ఈరోజు మన మంచిర్యాల జిల్లా ప్రాంతం అనేది వెనుకబడి ఉంటుంది. దీన్ని మనం ప్రశ్నించాలి. ఈరోజు మా జిల్లా ప్రాంతం నుండి ఇన్ని నిధులు ఇస్తున్నాం, ఇంత మా ప్రకృతి సంపదను ఇస్తున్నాం, మా పన్నులు కడుతున్నాం, అయినా కూడా మంచిర్యాల జిల్లాలో జిల్లా కేంద్రంలోని ప్రజలు ఈరోజు ఇప్పటికి కూడా ఉపాధికి వలసపోతున్నాం. అదేవిధంగా ఏదైనా మన ఆరోగ్య సమస్య వస్తే వలసపోతున్నాం, ఉపాధి అవకాశాల గురించి వలసపోతున్నాం. ఈ వలసలు అనేటివి ఆగాలనేదే మన యొక్క పోరాటంగా ఉండాలి. ఈ యొక్క విజన్ తోటి పనిచేసే నాయకుడు ఉంటే మంచిర్యాల జిల్లా అనేది తెలంగాణ రాష్ట్రంలో టాప్గా నిలుపుకోవచ్చు. ఆ విజన్ తోటి పనిచేసుకుంటేనే మంచిర్యాల జిల్లా కేంద్రంలో ఉన్న టూరిజం ప్రాంతాన్ని డెవలప్మెంట్ చేసుకుంటే ఏమైందనంటే ఆటోమేటిక్గా మనకు వలసలు ఆగుతాయి, మన ప్రాంతాన్ని చూడడానికి వస్తారు, మనకు అక్కడ ఎకనామీ పెరుగుతుంది. అదేవిధంగా మంచిర్యాల జిల్లా ప్రాంతంలో ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూట్స్ మనం డెవలప్మెంట్ చేసుకుంటే మన బిడ్డలు అక్కడ నుండి హైదరాబాద్, వరంగల్, కరీంనగర్ లాంటి ప్రాంతాలకు వలసలు ఆగుతాయి. అదేవిధంగా అక్కడ మనం హెల్త్ ఇన్స్టిట్యూషన్స్ మనం నిర్మించుకుంటే ఏమవుతుందనంటే మనం ఆరోగ్య సమస్యలు వచ్చినప్పుడు వేరే ప్రాంతాలకు వలస పోకుండా ఉంటుంది. అదేవిధంగా అక్కడికి మనం పరిశ్రమలను తీసుకొచ్చుకుంటే ఆ యొక్క పరిశ్రమలు రావడం వల్ల ఉపాధి అవకాశాలు మంచిర్యాల జిల్లా కేంద్రంలో డెవలప్ అయ్యి అక్కడే ప్రాంత వలసలు ఆగిపోవడంతో పాటుగా కొత్త ప్రజలు అనేటివి మన మంచిర్యాల జిల్లా ప్రాంతంలోకి వచ్చి జిల్లా డెవలప్మెంట్ అయ్యే అవకాశం ఉంది. కాబట్టి నా పోరాటం అనేది జిల్లా కేంద్రానికి విద్య, వైద్య, ఉపాధి అవకాశాలు, ఈ యొక్క పరిశ్రమలన్నీ మన మంచిర్యాల జిల్లా కేంద్రంకి వస్తే గుర్తుపెట్టుకో వంశీ, మంచిర్యాల జిల్లా అనేది తెలంగాణ రాష్ట్రంలోనే నెంబర్ 1 జిల్లాగా మనం తీర్చిదిద్దుకునే అవకాశం ఉంది. ఈ విజనరీ మనకు ఉన్నది. ఈ విజనరీ గతంలో ఉన్న పాలకులకు, మంచిర్యాల నియోజకవర్గం పాలకులకు, బెల్లంపల్లి పాలించిన వాళ్ళకి లేదు. కాబట్టి ఇప్పటికి కూడా మనం ఈ ప్రాంతానికి అన్నిటికీ వలస వస్తున్నాం. విద్యకు వలస వస్తున్నాం, వైద్యానికి వలస వస్తున్నాం, ఉపాధికి వలస వస్తున్నాం. ఇంకెన్ని రోజులు ఈ రాజకీయాలు చేయడం అనేది? మన ప్రాంతాన్ని మనం డెవలప్మెంట్ చేసుకున్నప్పుడు ఈ రాజకీయాలు మనకెందుకు? ఎందుకో మన క్వారీ గుట్టలు ఉన్నాయి మంచిర్యాలలో, అది ఒక టూరిస్ట్ హబ్గా తయారు చేయండి. ఎందుకు ఆలోచన రాలేకపోతుంది? గోదావరి పరివాహక ప్రాంతం ఉంది, దాన్ని ఒక టూరిస్ట్ కేంద్రంగా మార్చండి. ఎందుకు చేయలేకపోతున్నారు? సింగరేణి ఉన్నాయి, ఆ గనులను కూడా టూరిస్ట్ కేంద్రంగా మార్చుకోవచ్చు. అడవులు ఉన్నాయి, ఆ అడవులను టూరిస్ట్ స్పాట్గా మార్చుకోవచ్చు, పార్కులు నిర్మించుకోవచ్చు. మంచిర్యాల నియోజకవర్గ జిల్లా కేంద్రంలో ఒక పార్కు లేదు. ఈ లోపాలు అక్కడున్న నాయకులు ఎప్పుడైనా కూడా మనల్ని మోసం చేస్తూ మనల్ని పరిపాలన చేస్తున్నారు తప్ప మన డెవలప్మెంట్ గురించి ఆలోచించేది ఎవడు? ఇవన్నీ ఆలోచిద్దాం. మంచిర్యాలను మనం టాప్ సిటీగా నిర్మించుకోవాలి అని అంటే మంచిర్యాల జిల్లా ఎప్పటికి కూడా నిత్యం వార్తలలో ఉండాలంటే రౌడీయిజం చేసుడు, గుండాయిజం చేసుడు కాదు, ప్రజలను బెదిరించుడు కాదు, ప్రజలను దోసుకొని తినుడు కాదు. మంచిర్యాల టాప్ సిటీగా ఉండేది ఉంటే మనకున్న వనరులను మన సక్రమైన విధంగా ఉపయోగించుకుంటే మంచిర్యాల జిల్లా కేంద్రం టాప్ అవుతుంది. అక్కడికే మన తెలంగాణ రాష్ట్రం నుండి మన జిల్లాను చూడడానికి వస్తారు. సో అందుకని మనం పర్యాటకం అభివృద్ధి చేసుకోవాలి, విద్యా ఇన్స్టిట్యూషన్స్ మనం అభివృద్ధి చేసుకోవాలి, వైద్య ఇన్స్టిట్యూషన్స్ మనం పెట్టించుకోవాలి. ఇక్కడ ఐటీ హబ్బు, టీ హబ్బులు, అవన్నీ ఈ హబ్బులు అన్నిటి కూడా మంచిర్యాల జిల్లా కేంద్రాన్ని తీసుకొచ్చుకుంటే మన ప్రాంతం అనేది అభివృద్ధి చెందుతుంది. ఇప్పుడున్న నాయకులైనా కూడా విజన్ తోటి చేస్తారని నేను కోరుకుంటున్నా. ఇప్పుడు ఎన్నికైన నాయకులు బెల్లంపల్లిలో వినోద్ గారు కావచ్చు, చెన్నూరులో వివేక్ గారు, నియోజకవర్గంలో ఉన్న ప్రేమ్సాగర్ సార్ గారు కూడా అభివృద్ధి చేస్తారని నేను కోరుకుంటున్నాం. వీళ్ళు ముగ్గురు మనం కాంగ్రెస్ పార్టీ నుండి మా పార్టీ నాయకులు ఎన్నికైన కాబట్టి వాళ్ళకు ఒక విజన్ ఉన్నదని మనకు తెలుసు. కాబట్టి వాళ్ళ విజన్ ప్రకారమైన పనిచేస్తే మన జిల్లా అనేది నెంబర్ 1 పొజిషన్లో ఉంటుంది. అవునూరు రాజకుమార్ అనే వ్యక్తి మంచిర్యాల జిల్లాలో ఉన్నటువంటి గ్రంథాలయ చైర్మన్ పదవి కోసం రాష్ట్ర నాయకత్వాన్ని బేరసారాలు ఆడుతుంటూ దీనికోసం మంచిర్యాల జిల్లాలో ఉన్నటువంటి నాయకత్వం సహకరించడం లేదు అనే ఒక వినికిడి అయితే ఉంది. అది ఎంతవరకు వాస్తవం అన్నా? నేను ఎవరిని బేరసారాలు అడగలేదు, ఆడను కూడా. ఎందుకనంటే ఇప్పుడు ఒక క్రికెట్ మ్యాచ్ ఉంటే 11 మంది ప్లేయర్లు ఉంటే వాళ్ళు ఎవరు బెస్ట్ ఆడితే ఆటోమేటిక్గా వాళ్ళకే మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్ వస్తుంది. కాంగ్రెస్ పార్టీలో రాజ్ కుమార్
జిల్లాలో కావచ్చు రాష్ట్రంలో కావచ్చు రాజ్కుమార్ కాంట్రిబ్యూషన్ అనేది ఏందనేది అందరు తెలుసు. సో నేను అర్హుడిని. మ్యాచ్లో ఎవరు బెస్ట్గా ఆడితే వాళ్ళకి ఎట్లా మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ వస్తుందో వాళ్ళు అర్హులు. అదేవిధంగా కాంగ్రెస్ పార్టీలో మన పర్ఫార్మెన్స్ అనేది, మనం ప్రజల సమస్యల మీద కొట్లాడడం అనేది, మనం నిజంగా ఏ పదవికైనా మనం అర్హులం అనేది కాదా అనేది ప్రజలే నిర్ణయిస్తారు. నేను నిజంగా మనం ఉన్న కొట్లాడిన దానికి పార్టీ ఏ బాధ్యతలు ఇచ్చినా తీసుకుంటా తప్ప నేను ఎవరిని నిందించను, ఎవరిని అదేవిధంగా ఎవరి దగ్గర పోయి బేరసారాలు చేయాలి. నేను చెప్తాను, మీరు మంచిర్యాల జిల్లా గ్రంథాలయ చైర్మన్ పదవి ఆశిస్తున్నారు అన్న? మంచిర్యాల జిల్లా ఒక నిరుద్యోగి, అదే గ్రంథాలయంలో పుస్తకాలు వదిలేసి రాజ్కుమార్ ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న నిరుద్యోగ సమస్యల మీద కొట్లాడతాను. నిజంగా గ్రంథాలయ పార్టీ ఏదైతే గ్రంథాలయ కమిటీ చైర్మన్ మనకు వస్తే, అదే గ్రంథాలయంలో చదువుకున్న యువకుడు అదే గ్రంథాలయంలో ఈరోజు చైర్మన్ అయినానంటే ఆ విలువ ఎవరికి? ఆ గ్రంథాలయానికి విలువనా, నాకు విలువనా? ఆ నిరుద్యోగులందరికీ విలువ అన్నట్టే కదా. నిజంగా అవకాశం నేనైతే ఎప్పుడు కోరుకోలేదు. నేను ఎవరిని మీరు నా గురించి దీని గురించి మీరు అడగండి ఎవరికి చెప్పలేదు. నేను ఇప్పటిదాకా నువ్వు గుర్తుపెట్టుకో, నేను ఇప్పటికి కూడా ఒక్క నాయకుడిని కూడా కలిసి నాకు ఆ పదవి కావాలని నేను అడగను. నిజంగా ప్రజలు నాకు అది కావాలి అనుకుంటే, రాజ్కుమార్ దానికి అర్హుడు అనుకుంటే, స్వచ్ఛందంగా ప్రజలే అంటే నిజంగా ఆ పదవి నాకు వస్తే నేను నిజంగా స్వీకరిస్తా. ఎందుకనంటే ఒక గ్రంథాలయంలో పుస్తకాలు వదిలేసి నిరుద్యోగులందరి గురించి కొట్లాడిన యువకునికి ఈరోజు గ్రంథాలయ పదవి, చైర్మన్ పదవి వచ్చిందనంటే ఆ పదవికి వన్నె తెచ్చినట్టు అవుతుంది తప్ప నాకు వన్నే కాదు. అది కాంగ్రెస్ పార్టీ న్యాయం చేస్తే ఖచ్చితంగా అది నిరుద్యోగులందరికీ గెలుపది. కాంగ్రెస్ పార్టీ న్యాయం చేస్తే అంటున్నా, మీరు రాహుల్ గాంధీ భారత్ జోడో యాత్రని ఫస్ట్ నుంచి చివరి వరకు తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రతి ప్రాంతాన్ని తిరిగినప్పుడు, రాష్ట్రంలో మీరు ప్రతి ప్రాంతానికి తిరిగిరన్న, అలా పాదయాత్ర చేసిన మీకు ఆ అవకాశం దక్కుతుందా దక్కదా అనే కాకుండా దక్కేలా మీరు చేసుకోవాలి కదన్న. దక్కేలా చేసుకోవాలి అని అంటే ఇప్పుడు పార్టీ గురించి సేవ చేసిన అనేది ఇప్పుడు నువ్వు అడుగుతున్నావు. ఏదైతే అన్నా మీరు కేసీఆర్ గురించి, కేసీఆర్ సభలో అరిచిర్రు, కేసీఆర్ సభలో ప్రశ్నించిండ్రు, ఈరోజు మీరు కేసులు ఎదుర్కొన్నారు, ఈరోజు పార్టీ గురించి మీరు ఇన్ని చేసిర్రు, పార్టీ గురించి భారత్ జోడో న్యాయయాత్ర చేసిండ్రు, నిరుద్యోగుల గురించి కొట్లాడినా నీకు తెలిసింది. నీకు దాకా తెలిసిన విషయం నా పార్టీ అధిష్టానానికి తెలియదా? నా జిల్లా నాయకత్వానికి తెలియదా? తెలుస్తుంది కదా. ఖచ్చితంగా వాళ్ళే అవకాశం ఇస్తారు. చాలా సంతోషం అన్న. మీకు ఆ పదవి రావాలని కూడా మేము కోరుకుంటున్నాం అన్న. ఎందుకంటే నిరుద్యోగ సమస్యలపై గలం విప్పిన మీకు ఆ పదవి వస్తే నిరుద్యోగులకు చాలా వరకు లాభం జరుగుతుందని కూడా మేము అనుకుంటున్నాం అన్న. చాలా సంతోషం అన్న. మేము పిలవగానే మంచిర్యాలలో ఉన్న మీరు హైదరాబాద్కి వచ్చి మా ఇంటర్వ్యూకి సహకరించినందుకు, రాబోయే రోజులలో మీలాంటి ప్రశ్నించే యువకులు, విద్యావంతులు పార్టీలో క్రియాశీలకమైన బాధ్యతలో కావచ్చు, అదేవిధంగా కార్పొరేషన్ బాధ్యతలో కావచ్చు, అలాగే జిల్లాలో బాధ్యతలో కావచ్చు చేపట్టాలని మనస్ఫూర్తిగా నా తరఫున కోరుకుంటున్నాను. చాలా థ్యాంక్ యూ అన్న. థ్యాంక్ యూ వంశీ, థ్యాంక్ యూ.